రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కుకుట్పల్లి బాలిక హత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. బాలికను కత్తితో పొడిచి ఒక యువకుడు హత్య చేసినట్లు తెలుస్తుంది. ఇక బాలికపై యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. దీంతో బాలిక ఎదురు తిరగడంతో కత్తితో పొడిచినట్లు కూడా తెలుస్తుంది. సీసీ ఫుటేజ్ లో యువకుడి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. వీటిని పోలీసులు పరిశీలిస్తున్నారు. కానీ బోయిన్పల్లిలోని కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతుంది ఆ బాలిక. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కుకుట్పల్లి బాలిక హత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. బాలికను కత్తితో పొడిచి ఒక యువకుడు హత్య చేసినట్లు తెలుస్తుంది. బాలికపై యువకుడు లైంగిక దాడికి యత్నించిన నేపథ్యంలో బాలిక ఎదురు తిరగడంతో కత్తితో పొడిచినట్లు కూడా తెలుస్తుంది. ఇక సీసీ ఫుటేజ్ లో యువకుడి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. వీటిని పోలీసులు పరిశీలిస్తున్నారు. బోయిన్పల్లిలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 6వ తరగతి చదువుతుంది ఆ విద్యార్థిని. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ దీపిక. ఈ రోజు ఏదైతే కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇంట్లో ఒంటరిగా ఉన్న 12 ఏళ్ల బాలికను ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి హత్య చేసినట్లు ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఈ బాలికకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా, తండ్రి వచ్చేసి మెకానిక్ గా పనిచేస్తున్నాడు, అలాగే తల్లి వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం బాలికను ఒంటరిగా ఇంట్లో వదిలేసి వాళ్ళ ఉద్యోగ నిమిత్తం బయటకైతే వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే ఈ బాలిక ఒంటరిగా ఉన్నట్లు చూసి ఏదైతే ఒక వ్యక్తి ఆమెపై ఏదైతే అఘాయిత్యానికి అయితే పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రతిఘటించడంతో కూడా ఆ బాలికను ఒక కత్తితో దాడి చేసి ఆమెను హతమార్చినట్లయితే పోలీసులు అయితే గుర్తించారు. ఈ రోజు మధ్యాహ్నం ఏదైతే బాలిక తండ్రి ఇంటికి వచ్చిన సమయంలో డోర్లు లోపల నుంచి గడియ వేసి ఉండగా వాటిని తీసే ప్రయత్నం అయితే చేశాడు. అది డోర్ తీసిన తర్వాత ఇంట్లో ఈ బాలిక ఏదైతే ఒంటిపై గాయాలతో కూడా ఏదైతే పడిపోయి ఉండడంతో కూడా అక్కడ ఉన్న చుట్టుపక్కల స్థానికులు పిలవడంతో వాళ్ళు వెంటనే ఇటు పోలీసులతో పాటు ఇటు వైద్యులకు కూడా, అంటే 108 కూడా సమాచారం ఇవ్వడంతో కూడా వెంటనే ఇమీడియట్ గా వాళ్ళందరూ కూడా అక్కడికైతే చేరుకున్నారు. అక్కడ చేరుకున్న తర్వాత ఏదైతే బాలిక చనిపోయినట్లు కూడా పోలీసులు అలాగే డాక్టర్లు కూడా నిర్ధారించడంతో కూడా అసలు ఎవరు వచ్చి చంపారనే దానిపై పోలీసులు ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే ఇటు బాలికను ఒక వ్యక్తి హత్య చేసినట్లు కూడా గుర్తించారు. ఆ వ్యక్తి ఏదైతే ఆ బాలికను హత్య చేసి ఆ నిందితుడిని ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ అయితే పోలీసులు గుర్తించారు. బాలికను హత్య చేసి అనంతరం నడుచుకుంటూ కూడా బయటకు వస్తున్న దృశ్యాలను అయితే గమనించడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే వెంటనే పోలీసులు కూడా ఒక టీం ను కూడా ఏర్పాటు చేశారు. అయితే బాలికపై లైంగిక దాడికి పాల్పడేందుకు నిందితుడు ప్రయత్నించాడని ఆమె ప్రతిఘటించడంతో కూడా ఈ దారుణానికి ఒడిగట్టినట్లు కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు ఏదైతే ముమ్మరంగా గాలింపు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం ఏదైతే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో కూడా ఒక్కసారిగా అక్కడ ఉన్న స్థానికులు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అసలు ఎవరు వచ్చి ఏదైతే హతమార్చారన్న దానిపై పోలీసులు పూర్తిగా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని మొత్తం కూడా పరిశీలించిన తర్వాత ఏదైతే అక్కడ ముఖ్యంగా ఏదైతే ఈ బాలికను ఒక వ్యక్తి హత్య చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి ఇంట్లోంచి నడుచుకుంటూ వెళ్తుండడం కూడా గుర్తించారు. ప్రస్తుతం కొన్ని ప్రత్యేక టీంలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క ఏదైతే ఈ బాలిక ఏదైతే 6వ తరగతి చదువుతున్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అలాగే ఏదైతే ఈ బాలికను ఈ రోజు ఉదయం తల్లిదండ్రులు ఒంటరిగా వదలడంతోనే ఈ ఘటన జరిగినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. అలాగే ఈ వ్యక్తి ఎవరనే దానిపై పూర్తిగా ఏదైతే సమాచారం కూడా సేకరించి అతను పట్టుకునేందుకు కూడా ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు ప్రస్తుతం అక్కడ ఉన్న డీసీపీ కావచ్చు, ఏసీపీ కావచ్చు ఆ ఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలించి అక్కడ ముఖ్యంగా డాగ్ స్క్వాడ్ తో పాటు ఇటు క్లూస్ టీం కూడా అక్కడ చేరుకొని పూర్తిగా ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. దీపిక. రైట్, థాంక్యూ కుమార్.